ఇక ఇవాళ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు త్రిసభ్య కమిటీ కీలక సమావేశం జరగనుంది. అయితే హైదరాబాద్ లో జరిగే సమావేశానికి ఏపీ తెలంగాణ అధికారులు హాజరు కానున్నారు. ఈ సీజన్ కు సంబంధించి ఇరు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది. శ్రీశైలం, నాగార్జున సాగర్ లో మిగిలి ఉన్న నీటి వినియోగంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఇవాళ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు త్రిసభ్య కమిటీ కీలక సమావేశం జరగనుంది. హైదరాబాద్ లో జరిగే ఈ సమావేశానికి ఏపీ తెలంగాణ అధికారులు హాజరు కానున్నారు. ఈ సీజన్ కు సంబంధించి ఇరు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది. శ్రీశైలం, నాగార్జున సాగర్ లో మిగిలి ఉన్న నీటి వినియోగంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. ఏఆర్ఎంబి తెచ్చిందైనా రాష్ట్ర పునర్విభజన సందర్భంలో ఈ రాష్ట్రానికి అన్యాయం చేసేందునే కాంగ్రెస్ మనకు వైపు అన్యాయం కొనసాగిస్తుంది, బీజేపీ ఒక వైపు మాట్లాడదాం. కానీ ఇవాళ ఆ రోజు కేంద్రం చెప్పిన దాని ప్రకారం తాత్కాలికంగా 500 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వాడుకోండి, 300 తెలంగాణ వాడుకోండి అని ఏదైతే చెప్పిందో 299 300 అంటే దాని ప్రకారం అయినా సరే మనం నీళ్ళని తీసుకున్నాం. ఇవాళ ఈ సంవత్సరం అక్కడ 1010 టీఎంసీల నీళ్ళు వచ్చినాయి. దాంట్లో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ 650 పైగా టీఎంసీలు వాడింది, 620 టీఎంసీలు వాడింది. తెలంగాణ ఇప్పటికీ 200 టీఎంసీలే వాడుకుంది. ఉన్న నీళ్ళల్లో ఇవాళ తెలంగాణ వాటా ఇంకా 140 టీఎంసీలు. అవి మనం కావాలనే పెట్టుకుంటాం ఆ నీళ్ళని ఎప్పుడైనా. ప్రతి సంవత్సరం వానకాలంతో పాటు ఎండాకాలంలో ప్రత్యేకించి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు, ఆ తర్వాత మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాలతో పాటు మహబూబాబాద్ కూడా మంచి లిఖంచే ఇవ్వాలి. కాబట్టి మంచినీటి అవసరాల కొరకు మనం పెట్టుకున్న నీళ్ళు అవి. సాగర్ కింద 2వ పంటతో పాటు మన మంచినీటి అవసరాల కొరకు నీళ్ళు మనం అక్కడ పెట్టుకున్నాం. ఆంధ్రప్రదేశ్ వాటా పూర్తిగా వాళ్ళు వాడుకున్నారు. కేవలం ఇంకా వాళ్ళకి ఇవ్వాల్సింది 9 టీఎంసీల నీళ్ళు మాత్రమే. అది కూడా వచ్చే ఎండాకాలంకి ఇంకా వాళ్ళకు కూడా కొన్ని మంచినీటి అవసరాలు ఉన్నాయి. మంచినీటి అవసరాలకు మాత్రమే వాడాల్సిన నీళ్ళు అవి ఇవాళ ఆంధ్రప్రదేశ్. కానీ దుర్మార్గంగా సాగర్ కుడికాలం నుంచి రోజు 10,000 క్యూసెక్ల నీళ్ళు తీసుకుపోతున్నారు. ముచ్చుమర్రి నుంచి ఇతర ప్రాంతాల నుంచి శ్రీశైలంలో నీళ్ళు తీసుకుపోతున్నారు. వాళ్ళ వాటా పూర్తి అయిపోయింది. దీని మీద కేఆర్ఎంబి మాట్లాడడం లేదు. దీనిపైన మీరు స్పందించండి అని చెప్పాను. ప్రత్యేకించి ఈ 5 జిల్లాల ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, నాగార్జున సాగర్ ఎడమ కాలువ రైతాంగం మొత్తం కూడా, ఆయన మహబూబ్నగర్ జిల్లా ప్రజలు, రంగారెడ్డి, హైదరాబాద్ ప్రజలు, ఇది మనకొచ్చే ప్రమాదం ముందు జాగ్రత్తగా చెప్పినారు నిన్న. ఈ ప్రమాదం ఉంది, వెంటనే మీరు చూసుకోండి అని చెప్పి. కానీ మంత్రి దాని మీద మాట్లాడకుండా, ఒక బాధ్యత లేకుండా, సోయి లేకుండా, ఒక చెత్త మాటలు, ఉత్తర కుమార మాటలు, చెత్త మాటలు. నేను కూడా అనొచ్చు మస్తుగా, రాజకీయాలు మాట్లాడాల్సుకుంటే మాట్లాడవచ్చు. కానీ ఇక్కడ ప్రమాదం ఉంది, ప్రజలకు ప్రమాదం ఉంది, మన హక్కులకు ప్రమాదం ఉంది. సగం తెలంగాణ రేపు ఆగమైపోయే పరిస్థితి వచ్చింది, మనుషులకు ఒక ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. నీళ్లు ఉన్ననాడే చక్కగా ఇవ్వలేకపోతున్నారు. భగీరథ ద్వారా ఇవాళ గ్రామాలలో నీళ్లు లేవని చెప్పి రైతులు మొదలుపెట్టినారు. అప్పుడు ప్రజలు, మహిళలు కూడా బిందెలతో మళ్ళీ మొదలుపెట్టినారు. ఇవాళ ఒక్క మాటలో చెప్పాలంటే అన్యాయం ఎవరు చేశారు తెలంగాణకనే విషయం జోలికి పోవాల్సుకుంటే మొట్టమొదటగా కాంగ్రెస్ పార్టీ, రెండవది బీజేపీ పార్టీ.